అందరికీ నమస్కారం. ఆడవాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉండాలి. ఎప్పుడు మగవాళ్ళు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటే షాట్లు కొడుతూ ఉంటే చీరుగాల్స్లాగా. ఆడలు ఇంట్లో పనులు చేస్తూ ఉండాలి. ఎందుకు? మగవాళ్ళు బయట తిరిగే డబ్బు సంపాదిస్తాడు, లేదా మగవాడు బయట ఊరేగుతాడు. ఆడవాళ్ళు టీవీ ముందు కూర్చొని సీరియల్స్ చూసుకుంటూ ఉండాలి. ఇంకా మగవాళ్ళు కూడా ఆటలను చూస్తే మగవాళ్ళతో కూర్చొని చూస్తూ ఉండాలి. ఎందుకు? అవి మగవాళ్ళు ఆడేవి, ఆడవాళ్ళు కాదు. సీరియళ్ళు ఆడవాళ్ళ కోసం అవి. ఇలా ఉన్నటువంటి ప్రపంచాన్ని ఈరోజు మన టీమిండియా, దట్ మీన్స్ ఉమెన్ టీం, అద్భుతం చేసింది. గ్రౌండ్లో చెలరేగుతాం, శివంగుల్లాగా పోరాడుతాం, మేమేంటో నిరూపిస్తామన్నారు. ఈరోజు ఉమెన్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మన బీసీ వాళ్ళు 51 కోట్ల నజరానా కూడా ప్రకటించారు. ఈవెన్ రోహిత్ శర్మ కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఆనంద భాష్పాలు వచ్చింది. మిథాలీ రాజ్ ఓ రకంగా ఉమెన్ టీమిండియా అన్నప్పుడు గుర్తింపు తీసుకొచ్చినటువంటి పర్సన్. ఆమె హయాంలో 2005, 2017లో కప్పు గెలవాలి, బట్ రాలేదు. ఇప్పుడు గెలిచారు. హర్మన్ప్రీత్ కౌర్ ఇదిలో స్మృతి మందన కూడా సాధించలేకపోయింది, బట్ సాధించారు. కప్పు ఆమెకే అన్నట్టుగా డెడికేట్ చేశారని అనుకోవచ్చు. రకంగా ఓవరాల్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది, సౌత్ ఆఫ్రికాకి అసలు అవుట్ ఆఫ్ సిలబస్ అన్నట్టు, ప్రతీకాకి రీప్లేస్మెంట్గా వచ్చి ఏదో ఊరకొందరని చెప్పేసి అంతా అనుకునే మూమెంట్లో ఏమన్నా కొట్టింది ఆ షఫాలి వర్మ. అసలు ఆ స్కోర్ ఏంటి? 87+87 ఫైనల్ మ్యాచ్లో. అండ్ వికెట్లు తీయటం ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతం చేసేసింది ఆ అమ్మాయి. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు తీసుకుంటూ ఉన్నా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అద్భుతాలు చేసి పడేశారు. ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టీమిండియాలో భాగం అనుకున్నారు. ఉమెన్ ఇండియా, దట్ మీన్స్ ఉమెన్ టీమిండియాకి సంబంధించి కప్పు గెలిచి ఆడవాళ్ళు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం నిరూపించారు. 1983 కపిల్ దేవ్, 2011 మన ధోని, 2025 ఇదిగో ఇప్పుడు హర్మన్ప్రీత్ కౌర్. వీళ్ళు ఒక గొప్ప చరిత్రను లిఖించారు. ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఒకే ఒకటి, ఇకనైనా ఆడపిల్లలకు సంబంధించి వారి ఇష్టాలు ఏంటో గౌరవించండి. ఆటల, పాటల, చదువా, ఏదైనా ఇంకా కొత్త కొత్త కోర్సులా ఏమాత్రం పాసిబిలిటీ ఉందా వారికి ధైర్యంగా ఉంటూ సపోర్ట్ ఇస్తూ వారిని ముందుకు నడిపించండి. వాళ్ళు అద్భుతాలు చేస్తారు, భారతదేశం గర్వపడేలా చేస్తారు, భారతీయులంతా తల ఎత్తుకుని సభాష్ అనేలా చేస్తారు. సో ఓవరాల్గా ప్రతి ఒక్కళ్ళు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కుల, మత, ప్రాంతం అనే తేడా లేకుండా మేమంతా ఒక టీం, ఒక ఇండియాకి సంబంధించి మేము ఆడుతున్నాం. వారి విశ్వాసాలు వేరు ఉండొచ్చు, వాళ్ళ నమ్మకాలు వేరు ఉండొచ్చు, వారి ఎమోషనల్ కొన్ని మాట్లాడి ఉండొచ్చు, బట్ అంతిమంగా వారికి సంబంధించిన మాటలని, ఎమోషనల్ పలికిన వాటిని మతం కోసం, కులం కోసం వాడుకుని చిల్లరగాలను పక్కన పెట్టండి. వీరిని ఆటగాళ్ళుగా చూడండి. అమ్మాయిలు అన్న వాళ్ళు అద్భుతం చేశారని చెప్పేసి గుర్తించండి. ఓవరాల్గా మనస్ఫూర్తిగా మన అమ్మాయిలను అభినందిస్తున్నా. నిజంగా అమ్మాయిలే, ఆడపిల్లలే. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా 25 years లోపు ఉన్న వాళ్ళని నాకైతే అనిపిస్తూ ఉంది. ఇంత చిన్న వయసులో అద్భుతాన్ని అందరికీ పరిచయం చేశారు. మన వాళ్ళ యొక్క గెలుపుతో మనకి ఇదిగో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా వరల్డ్ కప్ని గెలిచారు అని.